పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి, అవి ఎక్కడున్నాయి. కావాల్సిన తప్పితే అన్నీ తెచ్చు. వేరే రెండిట్లో ఉంటుంది. నేను నా ఫోన్ ఒకటి చూపెట్టాలి. ఒక నిమిషం చేసి ముందు చదివి వినిపిస్తా. ఎక్యుమోసిస్ అంటే ఇదిగో జాగ్రత్తగా ఫోకస్ చేయి. ఎక్యుమోసిస్ దీన్నే ఫోకస్ చేయాలి. Ecchymosis, a small bruise caused by blood leaking from broken blood vessels into the tissues of the skin or mucous membranes. So, దీన్ని muscle contusion అంటారు. CONTUSION. A muscle contusion is a muscle bruise. It happens from a direct blunt blow to your muscle. నీ కండరాన్ని కొడితే బ్లంట్ బ్లో టు యువర్ మజిల్. నీ కండరాన్ని నువ్వు కొట్టావనుకో, లేకపోతే ఒకసారి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళని ఇలా పిసుతారు, పిసితే అక్కడ నీకు బ్లడ్ క్లాట్ అయిపోతుంది, బ్లూయిష్ కలర్లో వచ్చేస్తుంది. నా కాళ్ళు చూస్తే కూడా అదే రంగులో మారిపోయింది, నల్ల స్ట్రీక్స్. ఇనిషియల్గా బ్లూయిష్, తర్వాత నలుపుగా మారిపోతుంది. క్లియర్గా ఇచ్చాడు. మజిల్ కంట్యూజన్ ఈజ్ ఎ మజిల్ బ్రూజ్. ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ఎ డైరెక్ట్ బ్లంట్ బ్లో టు యువర్ మజిల్. అట్ హోమ్ కేర్ ఈజ్ యూజువల్లీ ఎనఫ్ టు ట్రీట్ మోస్ట్ మజిల్ బ్రూజెస్ అని చిన్న చిన్నవి అట్లా సరిపోతుంది. సివియర్ మజిల్ కంట్యూజన్స్ మే రిక్వైర్ మెడికల్ కేర్. యూ షుడ్ ఆల్సో లుక్ అవుట్ ఫర్ సైన్స్ ఆఫ్ పాసిబుల్ కాంప్లికేషన్స్ లైక్ ర్యాపిడ్ స్వెల్లింగ్ అండ్ నమ్నెస్ ఇన్ ది ఎఫెక్టెడ్ ఏరియా. తిమ్మిరెక్కిపోయేదంతా గట్టిగా కొట్టేస్తే ఇంకా తిమ్మిరెక్కిపోతుంది కదా, నర్వ్ ఎండింగ్స్ అన్నీ పోతాయి, దాంతో తిమ్మిరెక్కిపోయి వాచిపోతుంది. సో అలాగే నా కాళ్ళ మీద ఎక్యుమోసిస్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసింది. వాళ్ళ డెఫినేషన్ మెడికల్ టర్మ్ వాడారు, దాని డెఫినేషన్ కూడా చూపిస్తున్నాను. ఒక బలమైన దెబ్బ తగిలితే ఎక్స్టర్నల్ ఇంజురీ అని కన్ఫర్మ్ చేశారు వాళ్ళు మిలిటరీ హాస్పిటల్లో. సో అది ఇక్కడ మా ప్రభా చూసినప్పుడు లేదు, అక్కడికి వెళ్తే ఎలా ఉంది మధ్యదారులు అంటానికి నీ పోలీసు కూడా ఉన్నారా అని చెప్తున్నా. వీళ్ళు దొంగ రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఎవరైతే జిల్లా మన 6th మేజిస్ట్రేట్ లేడీ మేజిస్ట్రేట్ ఉన్నారో గుంటూరులో నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆవిడ కూడా చూసి స్త్రీ కాబట్టి అని ఆవిడ షార్ట్ నన్ను 2 హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఇప్పుడున్నట్టు నా పాదాలు ఉంటే 2 హాస్పిటల్కి వెళ్ళాలని అంటారు కదా. సో అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. నేను అక్కడ చచ్చిపోయిన దిలీప్ కుమార్ అని ఏడ్స్ వచ్చిపోయిన ఆ పనికి మాలినోడు అక్కడ తీసుకెళ్ళి చంపుతానని బెదిరించినాడు, అక్కడ చచ్చాడు, అది వేరే విషయం. అందరి పని అంతే. అక్కడ చావు కోరుకున్నాడు చస్తాడు, ఎలా చేస్తాడో చూడాలి మనం. అక్కడికి వెళ్ళినప్పుడే ఫోటోలు కూడా విలేకరులు అందరూ తీయడం జరిగింది. అందులో చాలా క్లియర్గా కాళ్ళు వాసిపోయి దెబ్బలన్నీ ఉన్నాయి. సో అంచేత వీళ్ళు ఎన్ని కథలు చెప్పిన జ్ఞానశూన్య అవార్డుకి అన్ని అర్హతలో ఉన్న మా సుధా కానీ, పాత ఏజీ దళిత ద్రోహి పివి సునీల్ కుమార్ గారు కానీ, మరి వీళ్ళందరూ ఎన్ని కహానీలు అతనికి అందరూ ప్రవీణ్ కుమార్లు కలిసిన ప్రజలు ఎవరు, అతనికి మద్దతు ఎవరు, నిజమైన దళితులు ఎవరో కూడా ఎటువంటి వారికి మద్దతు ఎవరో ఏదో ట్రై చేసుకుంటాడు. కానీ నిజం
ఎక్కడికి పోదు. ఈ నిజాన్ని ముందు ప్రజలందరికీ కూడా తెలియాలి, దళిత నాయకులకి మరీ స్పష్టంగా తెలియాలి. అతను దళిత వ్యతిరేకి, దయచేసి అతన్ని మీరెవరూ కూడా నమ్మటం అనవసరం అని చెప్తూ, సరే ఎవరైనా అతనికి మద్దతుగా మరి ఎక్కడైనా బుల్లి చిన్ని నిరసనలు తెలియజేస్తే ఓకే, అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. నేనెప్పుడు దళితవాదినే, ఏ కష్టం వచ్చినా కూడా ముందుండేవాడిని. మరి ఈ విషయంలో మీరు కూడా ఆ తమ్ముడు మహాసేన రాజేష్ గారు కూడా మాట్లాడవచ్చు. రాజేష్కి కూడా అన్యాయం జరిగినప్పుడు ఈ సునీల్ కుమార్ ఎక్కడో శ్రీకాకుళం దాకా తీసుకెళ్ళి అతని అనుచరులను దారుణంగా హింసించినప్పుడు కూడా మరి నేను ఆ దెబ్బలు తిన్న వ్యక్తిని, రాజేష్ని, అందరినీ కూడా మరి నేను ఎన్నోసార్లు పరామర్శించడం కూడా జరిగింది. చాలామంది దళితులే అతని చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నారు. ఈ విషయం తెలుసుకోవాలి. చూద్దాం, నా కేసు త్వరితగతిన మరి ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నా. ఇక నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అది కూడా మనం వారానికి ఒకసారి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అనుకున్నా వచ్చింది కదా. అవన్నీ గుంటూరు తీసుకొచ్చారు. సరే, అది ఇందులో లేదన్నమాట. నేను ఇందులో ఫోన్లోనే చూపెడుతున్నా. సరే, రేట్ అవుతాను.